ఊర్లలో మనల్ని చూసి నవ్వుతారు. ఇవాళ నవ్వితే రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్న ఖాళీలు ఎమ్మెల్సీ అడుగుతలేము, కార్పొరేషన్ పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అసలు అడుగుతలేము. మాకు కావాల్సిన మాట ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాలు కావాలని గత వారం నుండి 5,000 వద్దు 19,000 ముద్దు అని చెప్పి గత వారం నుండి దిల్సుఖ్నగర్ వేదికగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమం చేసాం. అయినా కూడా మీ ప్రభుత్వానికి మేము కనబడట్లేము. మీ ప్రభుత్వం ఉందా లేకపోతే గుడ్డి ప్రభుత్వం అనేది మాకు అర్థం కావట్లేదు. దయచేసి వినండి, మేము కష్టపడితేనే మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా మమ్మల్ని హరగోసపడుతున్నారు మీరు. దయచేసి మీరు ఒక్కడే ఆలోచన చేయండి. మేము లేకుండా మీ ప్రభుత్వం వచ్చేదా? మేము లేకుంటే మీ ప్రభుత్వం ఉండేదా? మేము లేకుంటే మీ ముఖ్యమంత్రి మీరు అయి ఉండేవారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చెప్పారు, నిరుద్యోగులనే మేము వచ్చామని. మరి ఆ నిరుద్యోగులు హరిగోసపడుతున్నారు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కనీసం పట్టించుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. మీరు కనుక 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దాడి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.